ఇది మన కృతజ్ఞత సభ. కష్టపడ్డ కార్యకర్తలకు, మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు చెప్దాము, థ్యాంక్స్ చెప్దాము, అందరం కలిసి భోజనం చేద్దామని మీటింగ్ పెట్టుకున్నాం. ఇది కొంచెం ముందే పెట్టుకుందాం అనుకున్నాం, కానీ అనుకోకుండా మన కేసీఆర్ గారి తుంటి ఎముక విరగడంలో 10-15 రోజులు దవాఖానలో ఉన్నప్పుడు మనం మీటింగ్ పెట్టుకుంటే అవకాశం లేకపోయింది. సార్ దవాఖానలో ఉంటే 10-15 రోజులు, లేకపోతే ఒక నెల కిందనే ఈ మీటింగ్ పెడదామని అనుకున్నాం. సరే, దురదృష్టవశాత్తు సార్ కాలు విరగడం వల్ల ఈ సమావేశం కొద్దిగా ఆలస్యంగా అయింది. బట్ అయినా ఆలస్యం అయినా కూడా చాలా కష్టపడి పనిచేసినాం. ఎందుకంటే ఎన్ని కుట్రల్లో మీకు తెలుసు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వ కుట్రలు, రకరకాల 2 జాతీయ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, ఇలా కులాలు మతాలు రకరకాల చిచ్చులు పెట్టినా కూడా అద్భుతంగా పనిచేసి గొప్ప విజయాన్ని అందించిన మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను ముందుగా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈ విజయం మీది, మీ అందరి కష్టం. మీకు ధన్యవాదాలు చెప్దామనే ఈ మీటింగ్ పెట్టుకున్నాం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఇక వేదిక మీద ఉన్న పెద్దలు, సభాధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు పెద్దలు యాదవ్ రెడ్డి అన్న గారు, గౌరవనీయులు మన జెడ్పీ చైర్మన్ సోదరిమణి మన రోజా రాధాకృష్ణ శర్మ గారు, గౌరవనీయులు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు సీనియర్ నాయకులు పెద్దలు భూమిరెడ్డి అన్న గారు, అదేవిధంగా మన జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకర్ రెడ్డి గారు, తమ్ముడు మాదా శ్రీనివాస్ గారు, రాజమౌళి మన మున్సిపల్ చైర్మన్ గారు, రవీందర్ గౌడ్ మున్సిపల్ చైర్మన్ గారు, గౌరవ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, రైతు బంధు సమితి అధ్యక్షులు, ఉద్యమకారులు, వేదిక మీద ఉన్న పెద్దలకు, కింద ఉన్న మా కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మా ఎంపీపీ గారు మాట్లాడుతూ చెప్పినాడు, మన సార్ది 45,000 మెజార్టీ కాదు, వాస్తవానికి పోయినసారి కంటే ఎక్కువనే వచ్చింది అని చెప్పింది. చాలా కుట్రలు జరిగినాయి. మన దగ్గర ఎన్ని నామినేషన్లు వేసిందే మీకు తెలియదా? 154 నామినేషన్లు వేసింది. అబ్బాబ్బా, ఎంత రకరకాల కుట్రలు అనుకోరాదు. అన్ని 154 నామినేషన్లు వేస్తే తర్వాత విత్డ్రాయల్స్ తర్వాత మిగిలినవి 47 నామినేషన్. అదేమైంది పాపం, 47 నామినేషన్లకు 4 మిషన్లు అయినాయి. అయినా లేవా? ఒక్క మిషన్ ఉంటేనేమో చక్కగా పోతురు, కారేడుతో చూసి గుద్దురు. ఈ 4 మిషన్లల్లా నడువచ్చిన వాళ్ళు, కళ్ళు కనబడిన వాళ్ళు, ముసలోళ్ళు, గూనెోళ్ళు, గుడ్డోళ్ళు, రకరకాలుగా పేదలు, వృద్ధులు పాపం చూడలేక దాదాపు 18,750 ఓట్లు చిక్కిపోయింది. 18,750 ఓట్లు చిక్కిపోయింది. అంతేకాదు ఆ రోడ్ రోలర్ గుర్తుకు ఒక 2,200 ఓట్లు రోడ్ రోలర్ గుర్తుకు పోయినాయి. అది కారును పోలి ఉండడం వల్ల ప్రతిసారి మన పార్టీకి నష్టం జరుగుతూ వస్తుంది. ఇన్ని పోయినా, ఇన్ని నామినేషన్లు పడ్డా, ఇన్ని కుట్రలు జరిగిన 45,000 మెజార్టీతో మన సార్లు గెలిపించిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా బాగా పనిచేసినారు కార్యకర్తలు. ఇందాక మా మండల పార్టీ అధ్యక్షుడు చెప్పిండు, అట్లా ఎన్నో ప్రయత్నాలు జరిగినాయి. అయ్యో ఒట్లు పెట్టించుడు, గుళ్ళల్లో దొరికించుడు, కథలు చేసింది. బట్ అయినా కూడా చక్కగా మా కార్యకర్తలు బాగా పనిచేసినారు. అంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన రికార్డ్. ఇలా గజ్వేల్లో ఒక నానుడు ఉండేది, ఇది ఒక్కసారి గెలిస్తే రెండోసారి గెలవరు, ఊకే మారుడే ఉండే కదా ఇదివరకు. కానీ ఆ రికార్డును బద్దలు కొట్టి 3 సార్లు కేసీఆర్ని గెలిపించింది కూడా మా గజ్వేల్ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు. అంతేకాదు గజ్వేల్లో మనకు అదొక్కటి మాత్రం కింది మీద అయింది. గజ్వేల్ లెవెల్కి వెళ్తే గవర్నమెంట్కి అదే వస్తుంది అనుకున్నాం, కానీ ఈసారికి అది ఒక్కటి జన కింది మీద అయింది. బట్ అదర్వైజ్ అద్భుతమైన మెజార్టీని మీరు ఇచ్చింది. అంతేకాదు మన ఇవాళ తెలంగాణ ప్రజలు 2 సార్లు కేసీఆర్ను ముఖ్యమంత్రి చేసుకుంటే, ఇవాళ ప్రజలు ఆశీర్వాదంతో 2 సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే, మీరు మాత్రం అదృష్టవంతులు, 3వసారిని కేసీఆర్ గెలిపించుకున్న ఘనత మన గజ్వేల్కు మనకే దక్కింది. గజ్వేల్ ప్రజలకు కూడా నేను హృదయపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన
గజ్వేల్ ప్రజలందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో ఈ రకంగా చాలా బాగా చేసుకున్నాం. గజ్వేల్ అనేటువంటిది ఇలా అభివృద్ధిలో అద్భుతంగా జరిగింది. మొన్న కూడా అసెంబ్లీ జరిగితే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మన గజ్వేల్ మీద ఎక్కసాన్ని వెళ్ళగక్కే ప్రయత్నం చేసింది. అంటే మన మీద ఒక రకమైనటువంటిది వాళ్ళు ఎప్పుడు ప్రచారంలో కూడా పెట్టినారు. అసెంబ్లీలో కూడా మొన్న నిండు శాసనసభలో కూడా గజ్వేల్ మీద ఒక రకమైనటువంటి ఎక్కసాన్ని వాళ్ళు వెలుగుచ్చే ప్రయత్నం అధికార పార్టీ వాళ్ళు చేసింది. బట్ ఏది ఏమైనా ఇవాళ గజ్వేల్ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మా కేసీఆర్ వచ్చినాక మా జీవన ప్రమాణాలు పెరిగినాయి. గజ్వేల్లో తాగునీటి సమస్య తీరింది, సాగునీటి సమస్య తీర్చిండు. గజ్వేల్ అభివృద్ధిలో ముందుకు పోయింది మా కేసీఆర్ వల్ల అని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గజ్వేల్లో కేసులు తగ్గినాయి. ఇవాళ హత్య రాజకీయాలు కానీ, క్రిమినల్ కేసులు కానీ, దండుగలు కట్టుడు కానీ, పంచాయతీలు చెప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగేది తగ్గించింది మన బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్ర ఎట్లా ఉండేదంటే గజ్వేల్లో అన్ని కేసులే, కుట్రలు కేసులు. ఈ గవర్నమెంట్ వస్తే వాని లోపలేసుడు, వాని గవర్నమెంట్ వస్తే వీని లోపలేసుడు. ఇది గజ్వేల్లో ఉన్న గత చరిత్ర. కానీ ఆ చరిత్రను తిరగరాసింది మన బీఆర్ఎస్ పార్టీయా కాదా మీరే ఒక్కసారి చెప్పండి. ముఖ్యమంత్రి గారే మన ఎమ్మెల్యే ఉన్నా ఏ ఒక్కరోజన్న ఒక కాంగ్రెస్ పార్టీని లోపలేసినామా, అక్రమ కేసులు పెట్టినామా, అట్లాంటి కుట్రలు చేసిన చరిత్ర మన పార్టీకి ఉందా? మన కేసీఆర్ ఎంతసేపు ప్రజలు గెలవాలి, ప్రజలు బాగుండాలి, గజ్వేల్ అభివృద్ధి చెందాలి, మనకు కుట్రలొద్దు, కుతంత్రాలొద్దు, కేసులొద్దు అని ఆయన ఎంతసేపు మంచి నీళ్ళు ఎట్టియాలి, సాగునీళ్ళు ఎట్టియాలి, రోడ్లు ఎట్లా బాగా చేసుకోవాలి, గజ్వేల్ పల్లెలు ఎట్లా బాగుపడాలని ఆలోచించాడు. అది ఇలా మనం చేసిన పని. కానీ వీళ్ళు వచ్చి 25 రోజులు కాలే, కేసులే కేసులు. ఇప్పుడు మా తమ్ముడు చెప్పిండు, మా వర్గం తమ్ముడు చెప్పిండు. ఇప్పుడు చాలా మంది మా కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు నాకు, ఏంటి ఎంతసేపు బెదిరించుడు, మన కుట్రలు, క్రిమినల్ కేసులు, రాజకీయాలు చేస్తా ఉన్నారు వాళ్ళు. అంటే మీరు దేంట్లో అభివృద్ధి సాధిస్తున్నారు? కేసీఆర్ గారేమో గజ్వేల్ను అద్భుతంగా మరి ఆయన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతే మీరు కేసుల్లో ముందుకు తీసుకుపోతున్నారు. కేసీఆర్ గారేమో గజ్వేల్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడంలో పోటీ పడ్డాడు, మీరేమో కేసులు, కుట్రలు, అక్రమ కేసులు పెట్టడంలో మీరు పోటీ పెడుతున్నారు. ప్రజలకు కావాల్సింది కేసులా? ప్రజలకు కావాల్సింది సంక్షేమ పథకాల? ప్రజలు కోరుకున్నది అభివృద్ధిని కోరుకున్నారు, సంక్షేమ కార్యక్రమాలు కోరుకున్నారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ఇవాళ మా పిఏసిఎస్ చైర్మన్లను దించడో, మా ఎంపీపీలను దించడో, మున్సిపల్ చైర్మన్ల మీద బెదిరించి అవిశ్వాసాలు పెట్టుడో, కేసులు పెట్టడం మీద మీరు దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఏం చెప్పారు ప్రజలకు? ఆ రోజు మనం కూడా చర్చ పెట్టాలి ప్రజల్లో. ఏమని చెప్పిందే? మేము గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9 తారీఖు నాడే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. చేసిండ్రా? మేము రాగానే 2000 పింఛన్ కాదు, ఇక మీకు 4000 తయారున్నాయి, 4000 ఇచ్చుడే అన్నారు. వచ్చినాయా? అరే ఇక మీరు కరెంటు బిల్లులే కట్టకుర్రి, ఇక ఫ్రీ కరెంట్ అన్నారు. ముక్కు విండి ఇలా కరెంట్ వాళ్ళు వచ్చి ఊర్లలో బిల్లులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆనాడు రైతు బంధు ఇస్తామంటే ఇప్పుడైతే 10,000 వస్తాయి, మేము రాగానే 15,000 పక్క, ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అన్నారు. వచ్చినాయే 15,000. 15,000 ఆ 10,000 కూడా పుట్టికత్తలు. అంటే ఇలా ఎన్ని రకాలు. అరే వడ్లు అమ్ముకోకురే, వడ్లు అమ్ముకోకుర్రి, మేము వస్తున్నాం, ఇక 500 బోనస్ తయారున్నాయన్నారు. ఇచ్చినారే మొన్న వారకాలం వడ్లకు బోనస్ ఎగబెట్టిండ్రు. రుణమాఫీ పట్టలేదు, రైతు బంధు 15,000 అన్నారు, మాట తప్పిండ్రు. మొన్న అసెంబ్లీలో మీరు చూసుంటారు. అరే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, అది ఎప్పటి నుంచి ఇస్తారంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు లేచి అది మేమెక్కడ చెప్పినా మేము చెప్పలే అన్నారు. వాళ్ళ మేనిఫెస్టో తీస్తే వెళ్ళదా అట్లా? అసెంబ్లీ సాక్షిగా నిరుద్యోగ భృతి చెప్పలేదని ఇవాళ చేతులు ఎత్తేసిండ్రు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది, వాళ్ళ ప్రియాంక గాంధీ గారు చెప్పినారు, కానీ ఇలా మేము చెప్పలేదు అని చెప్పి చేతులు ఎత్తేసే పరిస్థితి కూడా మీరందరూ కూడా అసెంబ్లీలోనే చూశారు. ఇవన్నీ కూడా ఇవాళ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినో ఇవాళ అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ఎందుకంటే ప్రగతి భవన్లో ఏమన్నారు? ఉండండి అన్న ఉండండి, ఆకలి 200 అయింది కదా. ప్రగతి భవన్లో ఏమన్నారు? 250 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉందన్నారు.
ఇంకేందో ఉన్నదన్నారు. మొన్న అసెంబ్లీలో పట్టుకొని అడిగిన బట్టి విక్రమార్క, నాయన బట్టి విక్రమార్క గారు ఇప్పుడు నువ్వే పోయి ఉంటున్నావు కదా ప్రగతి భవన్ల, మరి ఎన్ని రూములు ఉన్నాయో చెప్పవా ఇప్పుడు ప్రజలకు అసెంబ్లీలో చెప్పు అని అడిగిన. స్విమ్మింగ్ పూల్ ఉన్నదేమో ఇప్పుడు చెప్పవా అన్న. తలకాయ కిందికేసింది తప్ప ఒక్క మాట చెప్తుర్రా? నోరుపుతలేరు. అంటే అన్ని జూటా మాటలు చెప్పింది. మన దావోస్ లో కేటీఆర్ గారు దావోస్ లో అద్భుతంగా పెట్టుబడులు తెస్తే అప్పుడు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఏ దావోస్ దండుగా, ఇది పైసలు ఖరాబ్ అవుతున్నాయి, ఇదంతా ఖర్చు పెడుతున్నారు, ఇది దండుగా అన్నారు. మరి మీరెందుకు పోయింది? ఇప్పుడు మీరెందుకు పోయినరు? ఇప్పుడు ఇది కూడా దండుగా. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు సమాధానం చెప్పాలి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడిండు. ఇవాళ దీనికి సమాధానం చెప్పాలన్నా వద్దా? ఇవాళ ఓ పెద్ద పెద్ద మాటలు. బీజేపీలతో మేము కొట్లాడటం, ఎడగొట్లాడారు మీరు. ఇవాళ బీజేపీలను ఓడగొట్టింది ఎవరు? బండి సంజయ్ని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, అరవింద్ ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఆదిలాబాద్ లో బాబురావు ఎంపీని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ, రఘునందన్ రావు ఓడగొట్టింది బీఆర్ఎస్ పార్టీ. అసలు బీజేపీతో కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ కదా. गंदा बात फैलाते जा रहे लोग। कौन हराए बीजेपी को? बीआरएस पार्टी ने हराए। वो बीजेपी का गवर्नर साहबा जो बिल असेंबली में पास करके हम पर भिजाए, वो पूरा बिलों को रोके रखा। अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा। अब कौन किससे मिल गया? जब क्यों रोके, अब क्यों पास हो रहा बिल? मालूम नहीं हो रहा क्या? अब अदानी भी आ गए। मेरा भाई अदानी का याद कर रहा। कल सुबह राहुल गांधी, నిన్న ఉదయం రాహుల్ గాంధీ గారు అక్కడ మాట్లాడిండు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలో మాట్లాడిండు. ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది. అదానీ అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది. ఈ రెండు వ్యక్తుల చేతుల్లో 500 కంపెనీలు ఉన్నాయి. అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు. పొద్దుగాల రాహుల్ గాంధీ అదానీని అవినీతి పరుడు, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడని పొద్దుగాల రాహుల్ గాంధీ మాట్లాడితే, పొద్దుకేమో రేవంత్ రెడ్డి పోయి అదానీని అనిపించుకుంటాడు. మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా, రాహుల్ గాంధీది కరెక్టా? ఆయననేమో అవినీతి పరుడు అంటాడు, ఈయననేమో అనిపించుకుంటాడు. ఈయన పోయి 12,200 కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నా అని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. మరి ఇప్పుడు ఇవాళ ఏందనేది మనకు అర్థమైతలేదా? ఇలా బీజేపీ లాంటి మతతత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ, సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటమన్నారు. మొన్న పోయింది ఢిల్లీకి, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటే ఇచ్చేది లేదు పోనన్నారు. మరి కొట్లాడుతురా? పులదండలు వేస్తున్నారు. మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతున్నారు. పూలదండలు వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏది మీ పోరాటం అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరితో కుమ్మక్కైనరో మా తెలంగాణ ప్రజలకు ఇవాళ ఒక విషయం స్పష్టంగా అర్థమైపో వచ్చింది. బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, మనం మంచిగా కలిసి పనిచేద్దాం. 24 గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడూ సిద్దిపేటలో లాగే తెలిసే ఉంటాయి. ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి, నేను ఎక్కడుంటే అక్కడికి రండి. తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మా వేదిక మీద ఉన్న పెద్దలు చూస్తారు, అదేదైనా కాందుంటే సీదా నా దగ్గర రండి, నేను కాపాడుకుంటా మిమ్మల్ని. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి, నేనే మీ ఊరికి వస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే, ఏ పోలీస్ స్టేషన్కి అయినా, ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న. పోరాటాలు మనకు కొత్త కాదు. మనకు కొత్తనా? నేను అసలు అరెస్ట్ కానీ పోలీస్ స్టేషనే లేదు ఈ తెలంగాణలో. తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు. నేను ఓని పోలీస్ స్టేషనే లేదు. పోలీస్ స్టేషన్లు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు. అరెస్ట్ అయి మెదక్ జైల్లో 4 రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో. వీటికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ. నేనుంటా, మీరు ధైర్యంగా ఉండండి, అన్నిటికీ మీకు అండగా ఉంటాం. ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు, మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అభివృద్ధి కొనసాగాలి. ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను, పంచాయతీరాజ్ పనులను, R&B పనులను ఇలా వీళ్ళు ఆగబట్టిండ్రు.
ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే ఇంకా ఎక్కువ పనులు తేవాలి, ఎక్కువ పైసలు తేవాలి, ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి. కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ గారు మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ పనులు చేయండి, అట్లా మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడతారు, జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇదెక్కడి సంస్కృతి అండి? ప్రభుత్వాలు ఇంకా 2 పనులు ఎక్కువ చేయాలి, కానీ వచ్చిన పైసలు వాపసు తీసుకుంటారా? ఇచ్చిన పనులను ఆగబడతారా? జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతున్నాయి అంటున్నారు. చాలా ఊళ్ళలో పోయిన యాసంగిలో పడ్డని నాట్లు ఈసారి పట్టలేవట. పడుతున్నాయా? ఎందుకు పడతలేవు అని ప్రజల్ని అడిగితే ఏమో అన్నా వీళ్ళు కరెంట్ ఇస్తారంటవా, ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది. కేసీఆర్ ఉండగా ఏమన్నా కానీ రైతు కోసం నీళ్లు ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉంది. కానీ అది రాష్ట్రంలో చూస్తే పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది. నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రైతుల్లో విశ్వాసాన్ని పెంచండి, రైతుల్లో నమ్మకాన్ని కలిగించండి, రైతులకు సాగునీరు అందించండి, రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వండి, రైతులకు వెంటనే రైతు బంధు విడుదల చేయండి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెంచాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకు మరి సాగు విస్తీర్ణం తగ్గుతా ఉంది? పోయిన యాసంగికి ఈ రోజుకి ఎంత సాగు విస్తీర్ణమైందో, ఇప్పుడు ఈ రోజు ఈ సంవత్సరం ఈ యాసంగికి ఎంత సాగు విస్తీర్ణమైందో వివరాలు ప్రజల ముందు పెట్టాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మరి తగ్గితే ఎందుకు తగ్గుతా ఉంది దాన్ని మీరు అర్థం చేసుకోండి, రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి, సాగు విస్తీర్ణం పెరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా ప్రతాప్ అన్నగా ఇందాక నాతో మాట్లాడుతూ అన్నారు, అన్న ఒకసారి మనం కేసీఆర్ గారితో కూడా మీటింగ్ పెట్టుకుందామని అన్నారు. నిన్ననే మన కేసీఆర్ గారు వాటర్ వదిలిపెట్టి స్టిక్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేసినారు. ఇంకొక 10-15 రోజుల్లో ఆయన నార్మల్ అయిపోయి మన గజ్వేల్ క్యాంప్ ఆఫీస్కి వస్తారు. తప్పకుండా మీ అందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేపిస్తా, లేదా మనమే సార్ దగ్గరికి పోదాం, అందరికి కూడా ఒకరోజు ప్రత్యేకంగా గజ్వేల్ నియోజకవర్గానికి టైం పెట్టుకొని అందరం కూడా సార్ ఒక 10-15 రోజుల్లో మంచిగా కాగానే ఆ సమావేశం కూడా ఏర్పాటు చేసుకుందామని కూడా నేను కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే లోకల్ బాడీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా ఉన్నాయి. రేపు ఎప్పుడు ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, కౌన్సిలర్ ఎన్నికలు వచ్చినా మేము తప్పకుండా మీకు అండగా ఉంటాం. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించి దగ్గరుండి బీఆర్ఎస్ కార్యకర్తల్ని గెలిపించుకుంటాం. మీరెవ్వరు కూడా అదే చెప్పడాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ అప్పటికి అసలు ప్రజలే మీకేస్తారు. ఇప్పుడు ఇలా కర్ణాటకలో నిన్న మొన్న రిపోర్ట్లు ఏమొస్తున్నాయంటే ఆడ 5 గ్యారెంటీలు అమలు అవుతలేవు. 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయే వరకు ప్రజలకు అన్ని విషయాలు అర్థమైపోయి ఇలా పూర్తి యాంటీ కాంగ్రెస్ ఉంది కర్ణాటకలో. రేపు ఎంపీ ఎన్నికల్లో ఆడ దాదాపు 3 వంతులు ఇలా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటిది ఇలా వార్తలు వస్తూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఒక 6 నెలలు ఏడాది అయితే మనని యాద్ చేసుకుంటారు ప్రజలు. బీఆర్ఎస్ కార్యకర్తల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని ప్రజలు అందిస్తారు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి కొద్ది రోజులు టైం ఉంది కదా, ఇంకా 100 రోజులు కాలే కదా, ఇంకా జర టైం ఉంది కదా, జర టైం देखेंगे అన్నట్టు నడుస్తుంది. बाद में क्या बोलते, 100 दिन के बाद क्या बोलते, कुछ नहीं बोल सकते, लोग उनके पीछे पड़ जाते. సో ఆ రోజులు ఎక్కువ రోజులు లేవు. బట్ అయినా కూడా రేపు మన ఎంపీ ఎన్నికల్లో కూడా కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి పనిచేద్దాం. నాకు తెలిసి మెదక్లో 7 ఎమ్మెల్యేలకు 6 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం. అద్భుతమైన విజయాన్ని మనం సాధిస్తాం. ఆ మెదక్ కూడా అంత 9-10 వేలలోనే పోయింది. నాకు తెలిసి మన బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో మన మెదక్ ఎంపీ స్థానాన్ని ఖచ్చితంగా మనం గెలిపించుకుందాం, నిలబెట్టుకుందామని కూడా నేను కార్యకర్తలందరినీ కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి, కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలి. పోయినసారి మా బూరుపల్లెలో గట్టిగా సీటి కొడితే అక్కడ గేట్ లావట్యం, అవునా కాదా అన్న? బాయిలలో నీళ్లు గుంజుకపోతున్నాయి,
జరక్క బోర్లలో నీళ్లు గుంజుకపోతున్నాయి, నీళ్లు వదులు హల్దీ వాగ్లా తూప్రాన్ వాళ్ళు ఒక్క ఫోన్ కొడితే గేట్ లావెట్టినాం, తూప్రాన్ హల్దీ వాగ్ల మనోహరాబాద్లో నీళ్లు వచ్చినాయి. రాలేదా? కూడెల్లిలో నీళ్లు రాలేదా? అంటే ఇలా చరిత్ర తిరగరాశం. నీరు పళ్ళ మెరుగు అంటే నీళ్లను మీదికెక్కించి చూపించిండు మన కేసీఆర్. 3 సంవత్సరాలు ఎండాకాలంలో మన చెక్ డ్యాంలలో మత్తడి దుంకిచ్చినాం. వర్గల్ మన లక్ష్మీ నరసింహస్వామి గుడికాడ ఎండాకాలంలో చెక్ డ్యాం మత్తలు దుంకలేదా? బంగారం లాంటి పంటలు వండలేదా? ఇప్పుడు నిండా నీళ్లు నింపిపెట్టిండు మల్లన్న సాగర్లో కేసీఆర్. కొండపోచమ్మ సాగర్లో నీళ్లు నింపిపెట్టిండు. కానీ నీళ్లు ఇవ్వడానికి, నింపిన నీళ్లు ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వానికి మనసు వస్తలేదు. ఇంకా కూడా ఆలస్యం చేస్తా ఉన్నారు. నేను ఈ గజ్వేల్ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ కాలువల్లో నీళ్లు విడుదల చేయండి. మా హల్దీ వాగులో నీళ్లు విడుదల చేయండి. మా కూడలి వాగులో నీళ్లు విడుదల చేయండి. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మా కొండపాకం మండలంలోని చెరువులను కూడా వెంటనే నింపాలని చెప్పి కూడా ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇప్పుడు తెచ్చుకోలేదా? మనం తపాస్పల్లి నుంచి కాలువ ద్వారా నీళ్లు తెచ్చి కొండపాక చెరువులు నింపుకున్నాం. ఇప్పుడు కూడా అదే పద్ధతుల్లో నీళ్లు ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. సో మిత్రులారా, నేను ఎక్కువ ఉపన్యాసం ఇయ్యను, కానీ ఒకటే ఒక మాట, చివరి మాట, ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు మా స్థానిక నాయకులే కాదు, హరీష్ అన్న మీకు అండగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. ఏ ఆపద పడ్డా, కష్టం వచ్చినా, దవాఖానైనా తప్పకుండా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తిని అంతా ఉపయోగిస్తాం. మన కేసీఆర్ ఉంటాడు. నేను కూడా మీ అందరికీ సంపూర్ణంగా అందుబాటులో ఉండి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి మనవి చేసుకుంటూ, కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు, ఉద్యమకారుడికి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు నేను మరోసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, జై తెలంగాణ.